5 డేస్ సరిపోతుంది. అలాగే జియోగ్రఫీకి 20 డేస్ సరిపోతుంది. ఎకానమీకి కూడా ఓన్లీ టర్మ్స్‌ని మనం చూసుకుంటే సరిపోతుంది కాబట్టి 20 డేస్ సరిపోతుంది. హిస్టరీ అండ్ కల్చర్ మనం ఎంత చదివినా సరే ఒక ఓషన్ లాంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే మనకి హిస్టరీ. అలా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. హిస్టరీలో మోడర్న్ హిస్టరీ నుంచి మనం క్వెషన్స్‌ని ప్రిడిక్ట్ చేయొచ్చు. అంటే ఈ క్వెషన్స్ రావచ్చని మోడర్న్ హిస్టరీ నుంచి కొన్నిటిని చెప్పుకోవచ్చు. మన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని బేస్ చేసుకొని. అలాగే ఆర్ట్ అండ్ కల్చర్‌లో కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. అవి కట్ చేసుకుంటే ఈ 2 కూడా కవర్ అయిపోతాయి. ఇలా మనకి చూసుకుంటే ఓవరాల్‌గా మనకి ఒక 10 డేస్, 15 డేస్ అనేవి మనకి మిగులుతాయి. ఈ లాస్ట్ 10 డేస్, 15 డేస్‌లో మనకేంటంటే ఈ రివిజన్ అనేది రివిజన్ అండ్ ప్రీవియస్ క్వెషన్స్ మళ్ళా ఒకసారి చదువుకుంటే సరిపోతుంది. సో, పాలిటీ 30 డేస్ అంటే 30 డేస్‌లో ఒక 25 డేస్ మనం చదవడానికి, ఇంపార్టెంట్ టాపిక్స్‌ని క్లియర్ చేయడానికి, నెక్స్ట్ 5 డేస్ రివిజన్ చేయడానికి ఇలా పెట్టుకోవాలి.